మొత్తం నోరంతా మండుతుంది. గాయ్స్ ఇది జోలో చిప్. అండ్ జోలో చిప్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే ప్రపంచంలోనే అత్యంత కారమైన చిప్ అన్నమాట. దీన్ని 1 year బ్యాక్ మనమైతే అన్బాక్సింగ్ చేసాం. ఆ తర్వాత ప్రతి వీడియోలో ప్రతి ఛాలెంజ్లో ఎవరైతే లూజ్ అవుతారో వాళ్ళకి యాజ్ ఏ పనిష్మెంట్ లాగా మనమైతే జోలో చిప్ని తినిపించుకుంటూ వస్తున్నాం. అండ్ దీని కారం గురించి ఎస్పెషల్లీ నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు, సపరేట్గా మీకు అందరికీ తెలుసు. చాలా అంటే చాలా కారంగా ఉంటుంది. తిన్న తర్వాత మొత్తం హాలత్ ఖరాబ్ అయిపోతుంది అన్నమాట కారంతో. ఆ విధంగా అయితే ఇది ఉంటుంది. సో జోలో చిప్ నుంచి రీసెంట్గా 1 more ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయితే అయిందనమాట. అండ్ దాని గురించి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కామెంట్ అయితే చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ద్వారా నేనైతే గైస్ ఈ ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకున్నా. ఈ వీడియోలో ఆ ప్రోడక్ట్ని మనమైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఆ తర్వాత టేస్ట్ అయితే చేయబోతున్నాం. అసలు ఎలా ఉండబోతుంది, దాంట్లో ఉన్న కారం వచ్చేసి దీనికంటే ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఆ ప్రోడక్ట్ వచ్చేసి గైస్ ఇంకేదో కాదు, అదే కెరోలినా రీపర్ ఇన్ఫ్యూజ్డ్ కార్న్ నట్స్ అనమాట. లిటరల్లీ దీని కారం గురించి నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను. వేరే యూట్యూబర్స్ మొత్తం ఎలా చూపిస్తున్నారంటే జోలో చిప్కి డబల్ త్రిబుల్ కారంగా ఉంది అన్నట్లుగా అయితే చూపిస్తున్నారు. సో చూద్దాం దీన్ని అన్బాక్సింగ్ చేసి అసలు దీనికి కారం ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి టేస్ట్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేయకముందుకే నేనైతే మీకు చెప్తున్నా, ఇది వచ్చేసి చాలా అంటే చాలా కారంగా అయితే ఉండబోతుంది. సో మీలో ఎవరైనా ట్రై చేద్దాం అని అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో మేము ఏదైతే కన్క్లూజన్ ఇస్తామో దాన్ని బట్టి మాత్రమే గైస్ మీరైతే ట్రై చేయండి. ఒకవేళ నేను వద్దు అని చెప్పినట్లయితే మీరైతే ట్రై చేయకండి. ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా కారం అయితే ఉండబోతుంది. దీంట్లో యూజ్ చేసిన కెరోలినా రీపర్ అనే మిరపకాయ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి ప్రపంచంలోనే కారమైన మిరపకాయ అన్నమాట. ఇన్కేస్ మనం ఏదైనా కూరలో దాన్ని వేయకున్నా సరే, జస్ట్ మనం దాంట్లో పెట్టి తీసినా సరే మనకు వండే కూర వచ్చేసి చాలా అంటే చాలా కారంగా అయితే మారిపోతుంది అన్నమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. దీంట్లో మనకు కారం పొడిని అయితే వాడడం జరిగింది, మిరపకాయలతో తయారు చేసిన కారం పొడిని. అండ్ వాళ్ళే డైరెక్ట్లీ క్లియర్గా దీనిపైన ఇచ్చారు, మీరు చూడవచ్చు. Do not eat if you are sensitive to spicy foods, allergic to peppers and night shades. అండ్ ఇలా అయితే గైస్ ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళు ఫస్టే దీనిపైన సిగరెట్ల పైన ఇస్తారు కదా, డు నాట్ స్మోక్ అని చెప్పేసి, అలాగే ఇవ్వడం జరిగింది. సో అయినా సరే మన సబ్స్క్రైబర్స్ అడిగారు, వాళ్ళకి చూపెట్టాలని మేము ట్రై చేస్తున్నాం. మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి. దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. అన్బాక్సింగ్ చేయకముందు దీని కాస్ట్ వచ్చేసి గైస్ మనకైతే 199 రూపీస్కి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఎట్ యువర్ ఓన్ రిస్క్ మీరైతే ట్రై చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, టాప్లో మనకు జోలో చిప్ అనేది రావడం జరిగింది. కింద కెరోలినా రీపర్ ఇన్ఫ్యూజ్డ్ కార్న్ నట్స్ అనేది ఇచ్చారనమాట. అండ్ జోలో చిప్తో కంపేర్ చేసినట్లయితే సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంది. ఇంకొక కొత్త ప్రొడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సేమ్ టు సేమ్ లుకింగ్లో అయితే జోలో చిప్ లాగానే ఉంది. బట్ లోపల వచ్చేసి గైస్ దీంట్లో సంథింగ్ డిఫరెంట్. ఇది వచ్చేసి ఓన్లీ ఒక అట్ట మాత్రమే. వెనకాల ఒక బాక్స్ షేప్లో అయితే మనకైతే ఇలాంటి ప్యాకింగ్ రావడం జరిగింది. లోపల మేబీ ఒక డబ్బానే ఉందనుకుంటా. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకు వావ్ ఒక డబ్బా అయితే వచ్చింది. అండ్ దీనిపైన ఏమని రాసిందంటే నాట్ టు బి సోల్డ్ వితౌట్ అవుటర్ ప్యాకింగ్ అని అయితే ఉందన్నమాట. అంటే వితౌట్ అవుటర్ ప్యాకింగ్ లేకుండా అమ్మకూడదు అని అయితే రాసింది దీని మీద. సో దీన్ని చూస్తుంటే నాకు సంథింగ్ క్రేజీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. స్మెల్ అయితే వస్తలేదు, ఏ స్మెల్ వస్తలేదు, మొత్తం ఏం వస్తలేదు. ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుతున్నా, దీని టేస్ట్ చూడాలి అసలు ఎలా ఉందో. వచ్చేసింది, మళ్ళీ ప్యాకింగ్ ఉంది. ఈ మాత్రం ఉండాలి మరి. అదే పరిమళం ఘాట్ వస్తుంది మొత్తం ఇళ్ళకని. దీంట్లో కెమెరా దగ్గర తెచ్చి చూపెట్టు, మొత్తం ఊరిలో వస్తే నాకు దీన్ని చూడంగానే మన మక్కలు ఉంటాయి కదా, మొక్కజొన్న కంకుల ఇత్తులు ఏవైతే ఉన్నాయో గైస్ వాటిని యూజ్ చేస్తారు. జస్ట్ కెరోలినా రీపర్కి సంబంధించిన కారం పొడి ఏదైతే ఉందో వాటిపైన అయితే చల్లడం జరిగింది. వాటిపైన చల్లి దీంట్లో ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. ఊరిలో వస్తున్నాయి వీటిని చూస్తుంటే, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మన జోలో చిప్ బాక్స్ అయితే ఉంది కదా, దీంట్లో ఉన్న కార్నట్స్ అన్నిటిని
నేనైతే ఇప్పుడు దీంట్లో పోస్తున్నా. ఇంకా నాకు రియల్లీ చెప్తున్నా గైస్, దీని స్మెల్ ఏదైతే ఉందో ఇది నాకు మంచిగా అనిపిస్తుంది స్మెల్. బట్ మనం ఇంకా 3x స్పైస్ నూడిల్స్ అన్బాక్సింగ్ చేసి దాన్ని వండాం కదా, దాని టేస్ట్ చచ్చిపెట్టండి. దాని స్మెల్ చూస్తేనే అంత లోపలన్నీ బయటకు వచ్చినాయి, అంత అటు ఘోరంగా ఉండే టేస్ట్. ఆ టేస్ట్కే నాకు తెలిసి అంతటో అయిపోయింది ఆనాడు, మొత్తమే దరిద్రంగా ఉండే. ఇప్పుడు ఈ కెరోలినా ర్యాపర్ ఇన్ఫ్యూజ్డ్ కార్నట్స్ని అయితే టేస్ట్ చేస్తున్నా. సో చూడాలి ఎలా ఉంటాయో. ఒక 2 పీసెస్ని అయితే తింటా. తిందాం. బాయ్ బాయ్, టాటా. వాటర్ ఉన్నాయా? గట్టిగా ఉంటాయేమో, మంచిగా ఉన్నాయండి. సచ్చింది గొర్రె. ఇంకా తినబుద్ధి అవుతుంది. జస్ట్ కారం ఉన్నాయి, జోలో చిప్ కంటే ఎక్కువ కారం లేవు. ఏమో 2-3 తిన్నాం కదా, అందుకు నాకు అట్లా అనిపిస్తుంది కావచ్చు. కొద్దిగా తలుగుతుంది కారము, ఉంది కారం కొద్దిగా తలుగుతుంది, కానీ మరీ మనం జోలో చిప్ని తింటాం కదా అట్లా లేదు. మేబీ ఇవన్నిటిని ఒకరే తింటే జోలో చిప్ కంటే ఎక్కువ కారం ఉంటుండొచ్చు. బట్ 2-3 తింటున్నాం కదా, అందుకని ఎక్కువ కారం అనిపిస్తలేదు. గిన్నె అయితే వేసుకుంటా, సో చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడు ఇక ఈ తిండిన పరిస్థితి ఘోరం అయిపోయింది అనుకో, కారం ఉన్నట్టు. నార్మల్గానే ఉన్నా అనుకో, కారం లేనట్టు. ఓకే, సేఫ్. 1 2 3. బాయ్ బాయ్. ఎంజాయ్ చేస్తుడు కర్ర కర్ర అనుకుంటా. కావాలి మారుతలేమో అంతగానం లేదు. జస్ట్ మనం ఎట్లా అంటే ఇంట్లో తయారు చేసుకుంటాం చూడు, మొక్కజొన్న స్వీట్ కార్న్ తెచ్చి స్వీట్ కార్న్ మీద మనం మిర్చి కారప్పొడి వేసుకున్నాం చూడు, కారం వస్తుంది ఇప్పుడు బయటకు నవ్విల్లాక ఉంది. ఇక మరీ అనే అందరూ అయితే లేదు, ఉంది కొద్దిగా జస్ట్. అది నువ్వు ఇప్పుడు తిను. ఎంజాయ్. షాక్ అవుతాను. ఏమో నాకైతే ఏమో అనిపించాలి అంతగానం. అంతగానం కారం అనిపిస్తలేదే, మన జోలో చిప్ ఉన్నంత కారం అనిపిస్తలేదు. చూపెట్టు కెమెరాకు. ఎన్నిగానం అయితే వేసుకుంటున్నా. సౌండ్ మాత్రం భలే వస్తుంది నవ్వుతుంటే. మండుతుంది మంచిగానే గొంతులా. నేనైతే గైస్ నేను అన్ని బుక్కినా కదా, ఇంతవరకు వాటర్ సోన్ తాగలేదు. నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ చూస్తున్నా, నాకైతే ఏమనిపిస్తలేదు కొంచెం కూడా. జోలో చిప్ అంతా లేదు. జోలో చిప్కి సాగం ఉంది. అంటే ఇవన్నీ తింటే మొత్తం జోలో చిప్ తిన్నా దానికంటే ఎక్కువ అవుతుండొచ్చు. వచ్చినా ఏంది మండుతుందన్నా కట్లు. ఇప్పుడు నువ్వు కమ్మ ఉన్నాయి. కమ్మ కాదు, కారం ఉంది. కళ్ళు తాగినప్పుడు ఉంటాయి పోనీ. కళ్ళు తాగినప్పుడు ఉంటే స్టఫ్కు భలే ఉండే అంటుండు. 4-5 వేసుకోయిందండి. అన్నా ఏందన్నా? ఏం కాదు తిను, నా అప్పటి తినే పడితే ఏం కాదు తిను. లాస్ట్ మీ అమ్మకి ఏమైనా ఫోన్ చేసి చెప్పానా? చక్కెర పట్టుకున్నాం. చక్కెర పట్టుకురమ్మంటాడా? ఏడిపోతుంది. జోలో చిప్ల మాస్టర్ కింగ్ ఇక్కడ. కమ్మ ఉన్నాయి. బ్యాండ్ పడుతున్నా సౌండ్. ఎంజాయ్ చేస్తూ 2 అవుతుంది.
మటకటుకులలో ఎక్కువ కారం వేసుకొని మన కిట్టు తేలే గట్టినే ఉన్నది నాకైతే టేస్ట్. నీళ్ళు తాగకుండా సర్వైవ్ అయినా మనం. నువ్వేమో ముక్కు కూడా పెట్టుకోగది ఊపిరి ఆడదా అంత ఏం కాదు, ఆ గుంత తీసలేదా మంచిగా పట్టుకోండి. నాకైతే కమ్మ అనిపిస్తుంది, తినేది తింటున్నా. సంపదమని చూస్తారు బొందట బొందరైతారట నన్ను. అంతా అయితే లేదు, కన్ను చూపెడుతుండదు. కళ్ళు ఏమైంది ఇటు వెళ్ళిందా మక్కితో కంటకే. ఏం మండుతుంది నీళ్ళు వచ్చి. జింగిడి జోలచిప్ తింటా నేనే మరి నాకే మండుతుంది. తిని తిని నాలుగు ఖరాబ్ అయినట్టు. అన్న అయితే టేస్ట్ చేస్తుండే, ఇప్పుడు అన్న రియాక్షన్ చూద్దాం. అన్న నేను తిన్నాను, తిను పక్క మండుతుంది. నేను తినలే, నేను తక్కువైనా 2 తక్కువైనా. రెండుకే ఎదురు అంటాడు ఏమనిపించలేదు. అదక్క ఇప్పుడు వస్తుంది. ఇక కిట్ కంటే 2 ఎక్కువ తింటున్నా లెక్క పెట్టుకొని. టాటా గుడ్ బై. కారమే లేదు, నేను సాப்பிడే కూర్చొని తింటాను. అప్పటి కొంచెం తిన్నా కొట్టుకుంటుండు గిలగిలా. నేను తిన్నాను అన్న తినలే. కెమెరాలో వెళ్తా నువ్వు ఎన్ని తిన్నావు నేను తిన్నాను. కారం కంట్లో పడగల ఒకటేసారి ఎట్లుంది? నాలుకే మడుతుంది. అంతేనా? మరి జోల చిప్ అంత ఉన్నదా? జోలోజీ మొత్తం మడుతుంది లోపలికి. జోల చిప్ అంత లేదు. ఈ కొత్త చిప్స్ని తిన్న తర్వాత వీటి టేస్ట్తో మొత్తం నోరంతా మండుతుంది. అంతగానం ఏం లేదు, జస్ట్ మనం మక్కిత్తుల మీద కారప్పొడి వేసుకొని తింటాం కదా, అట్నే ఉంది టేస్ట్. ఇప్పటికే వేరే ఛానల్స్ ఏమైనా చూసి వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి మీరు ఫూల్స్ అయి ఉంటే కామెంట్ అయితే వేయండి. హానెస్ట్లీ చెప్తున్నా, మేమ్సన్ చేయొచ్చు, కారం అవుతుందని కింద వండుకొని బొర్రొచ్చు ఆడికిడికి, కానీ అంతగానం కారం అయితే లేదు. జస్ట్ లిటిల్గా కొద్దిగా మన కూరల్లో కారం ఎక్కువైతే ఎట్లుంటో గట్టినే ఉన్నది, కానీ మరి అంత కారం అయితే లేదు. అండ్ ఇది గైస్, మేము ఇంకా కారం ఎంత అవుతుందో అని చెప్పేసి మనిషికి ఒకటి మజా, ఆ తర్వాత స్వీట్లు అవోటి ఇవోటి తెచ్చుకున్నాము. పూతానే తింటాం ఇక, అవి ఏం చేస్తుంది. వీడియో నచ్చట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన కనుక 10K లైక్స్ కంప్లీట్ అయినట్లయితే నెక్స్ట్ ఒక్కొక్కరం ఒక్కొక్క డబ్బా అయితే తింటాం అన్నమాట. ఇది ఉంది ఆ డబ్బా, ఒక్కొక్కరం ఒక్కొక్క డబ్బా అయితే తింటాము. తర్వాత రియాక్షన్ చూద్దాం, ఇంకా క్రేజీగా వస్తుంది. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. కిట్టుకు 2 డబ్బాలు తినబెడదాం.